హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈరోజు వీడియోలో ఒక కొత్త రెసిపీని మీకు చూపించబోతున్నాను. ఇది ఉసిరికాయ జామ్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా హెల్దీ రెసిపీ కూడా. మనం జామ్స్ అనేసరికి రెగ్యులర్గా బయటే కొంటూ ఉంటాం కదా, కానీ జామ్స్ని ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. సీజన్లో ఒకసారి ఇలా ఉసిరికాయ జామ్ని చేసి పెట్టుకున్నారనుకోండి, 1 ఇయర్ పాటు స్టోర్ చేసుకోవచ్చు. రెగ్యులర్గా జామ్స్ అనేసరికి మనం బయటే కొంటూ ఉంటాం కదా, బట్ అవి హెల్దీ కాదు. కానీ ఇలా చేసి పెట్టుకున్నట్లయితే చాలా హెల్దీ అండి, చాలా టేస్టీగాను ఉంటాయి. ఈ ఉసిరికాయ జామ్ని ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. నేను చూపించిన కొలతలతో ఈ రెసిపీని మీరు ప్రిపేర్ చేసి చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలానే సంవత్సరం పాటు ఖచ్చితంగా నిల్వ ఉంటుంది. సో ఈ టేస్టీ ఉసిరికాయ జామ్ రెసిపీని అలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా రెసిపీని స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఉసిరికాయల్ని ఉడకబెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక వెడల్పాటి కడాయిని తీసుకుని అందులో వాటర్ వేసుకుని స్టాండ్ ప్లేస్ చేసుకుని దానిపైన గిన్నెని కూడా ప్లేస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా స్టాండ్ పైన బౌల్ని ప్లేస్ చేసుకున్న తర్వాత దానిపైన కడాయికి అనుగుణంగా ప్లేట్ని తీసుకుని ఆ ప్లేట్లో బాగా కడిగి ఆరబెట్టుకున్న ఉసిరికాయల్ని ఇలా ప్లేట్లో అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఉసిరికాయల్ని ఇలానే కాకుండా స్టీమర్లో కూడా కుక్ చేసుకోవచ్చు, లేదంటే ఇడ్లీ పాత్రలో కూడా కుక్ చేసుకోవచ్చు. సో ఇడ్లీ పాత్రలో అయితే ఇలా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎలా వీలైతే అలానే చేసుకోండి. లేదంటే మీరు ఒక గిన్నెలో ఒకదానిపైన ఒకటి వేసి స్టీమ్ చేశారనుకోండి, అంటే ఆవిరి మీద ఉడకబెట్టుకున్నారనుకోండి, పైవన్నీ కూడా తొందరగా కుక్ అవుతాయి, కిందవి అంత తొందరగా కుక్ అవ్వు అనమాట. వాటిని మధ్యలో కలుపుతూ ఉండాలి, కిందవి పైకి కిందకి కూడా కలుపుతూ ఉండాలి, అప్పుడే అవి ఈవెన్గా కుక్ అవుతాయి. ఇలా అరేంజ్ చేసుకున్నట్లయితే అన్నీ కూడా ఈవెన్గా కుక్ అవుతాయి. సో అన్నిటినీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉసిరికాయలు కుక్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు, చాలా తొందరగా కుక్ అవుతాయి. జస్ట్ మీకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే 10 to 15 మినిట్స్లోనే ఇవి కుక్ అయిపోతాయి. ఇవి కొంచెం ఎక్కువ కుక్ అయినా పర్వాలేదండి, ప్రాబ్లం ఏమీ ఉండదు. వీటిని ఎంతవరకు స్టీమ్ చేసుకోవాలి అంటే ఉసిరికాయ పై లేయర్ కొంచెం విడిపోతూ ఉంటుందన్నమాట. ఇలా ఉడికినట్లయితే ఈ ఉసిరికాయలు పర్ఫెక్ట్గా ఉడికినట్లు. లేదంటే ఒక చాక్ని గుచ్చి చూడండి, ఈజీగా లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, ఉసిరికాయలు పర్ఫెక్ట్గా కుక్ అయినట్లు. నెక్స్ట్ ఈ ఉసిరికాయలు ఇలా నొక్కి చూసినట్లయితే పెటల్స్లా విడిపోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ చూపిస్తున్నాను. సో ఇలా ఈజీగా విడిపోవాలి, అప్పటి వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా ఈజీగా విడిపోవాలన్నమాట, అప్పటి వరకు కూడా కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఉడికించుకున్న ఉసిరికాయల్ని గింజలు లేకుండా ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా సీడ్స్ని వేరు చేసి ఉసిరికాయ ముక్కల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇక్కడ ఉసిరికాయలు నేను ఎన్ని తీసుకున్నానో చెప్పలేదు కదా, ఉసిరికాయలు నేను ఇక్కడ 1 kg వరకు తీసుకున్నాను. కరెక్ట్గా 1 kg వెయిట్ ఉన్నాయండి. సో ఇలా ఉసిరికాయల్ని సీడ్స్ తీసేసుకున్న తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేయకూడదండి, వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా చూసారు కదా, ఉసిరికాయ ముక్కలు లేకుండా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలానే మిగతా ఉసిరికాయలని కూడా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఉసిరికాయ పలుపుని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక ప్యాన్లో వెడల్పాటి కడాయిని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఈ కడాయిలో బెల్లాన్ని వేసుకోవాలి. తురిమిన బెల్లాన్ని 1 kg వరకు వేసుకోవాలి. ఇక్కడ బెల్లాన్ని మనం చాలా మంచి క్వాలిటీని తీసుకోవాల్సి ఉంటుందండి, ఎందుకంటే ఇందులో వాటర్ వేసి పాకాన్ని వడకొట్టే అంత అవసరం ఉండదన్నమాట, అలా చేయకూడదు. అందుకని బెల్లం శుభ్రమైనది తీసుకోవాల్సి ఉంటుంది. 1 kg ఉసిరికాయలకి 1 kg వరకు బెల్లం కరెక్ట్గా సరిపోతుందండి. ఈ క్వాంటిటీలో ఇంగ్రీడియంట్స్ని తీసుకున్నట్లయితే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. మీరు స్వీట్ ఎక్కువ తినేవారైతే బెల్లాన్ని కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, ఇంకొక 100 grams కానీ 200 grams కానీ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. సో బెల్లం వేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఇందులో ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఉసిరికాయ పేస్ట్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెసిపీ ప్రాసెస్ అంతా కూడా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బెల్లం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేస్తూ ఉండాలి. ఇందులో వాటర్ అనేది అస్సలు వేయకూడదండి. అలాగే కడాయి కూడా బాగా కడిగి తుడిచిన తర్వాతనే యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే మనం సంవత్సరం పాటు నిల్వ చేసుకుంటాం కాబట్టి ఎక్కడ తడి అనేది తగలకుండా ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుంది. సో బెల్లం కరిగేంత వరకు ఇలా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇది పైన చుట్టూ పడిపోతుంది అనమాట, అందుకని మూత పెట్టి కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవ్రీ 10 minutesకి ఒకసారి వచ్చి ఇలా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇది ప్రిపేర్ అవడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి, ఇందులో వాటర్ వేయలేదు కాబట్టి చాలా తక్కువ టైంలోనే ప్రిపేర్ అవుతుంది. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి అరగంట నుంచి గంట లోపు పడుతుంది అనమాట. ఈ క్వాంటిటీస్ అయితే ఇంచుమించు 40 to 50 minutes మధ్యలో టైం పడుతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ 10 minutes తర్వాత
ఈ మిశ్రమం మీకు చూస్తే తెలుస్తుంది, కొంచెం గట్టి పడుతుంది, అలానే ట్రాన్స్పరెంట్ కలర్లోకి చేంజ్ అవుతుంది. కన్సిస్టెన్సీ చూస్తే తెలుస్తుంది, మీకు వాటర్ కంటెంట్ అనేది ఏమి ఉండదు, కొంచెం చిక్కగానే ఉంటుంది. కొంచెం చూడడానికి కన్సిస్టెన్సీ అనేది థిక్గానే ఉంటుంది. సో కన్సిస్టెన్సీ ఇలా థిక్గా ఉన్న తర్వాత ఇందులో యాలకుల పొడిని వేసుకోవాలి. 2 టీ స్పూన్స్ వరకు యాలకుల పొడి వేసుకుని బాగా కలుపుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. యాలకుల పొడి వేసిన తర్వాత ఎక్కువసేపు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. యాలకుల పొడి వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నట్లయితే జామ్ అనేది ప్రిపేర్ అయిపోతుంది. ట్రాన్స్పరెంట్ కలర్లో ఉండి కన్సిస్టెన్సీ ఇలా ఉన్నట్లయితే జామ్ అనేది మనకి ప్రిపేర్ అయిపోయినట్లే. ఇలా జామ్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇది చల్లారేంత వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను 1 kg వరకు ఉసిరికాయలు తీసుకుని ప్రిపేర్ చేశాను కాబట్టి మరి ఎక్కువ క్వాంటిటీ ఏమీ అవ్వదు. సో అందుకని నిల్వ ఉండడానికి నేను ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వేయలేదు. కొంచెం ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నట్లయితే 1 year పాటు నిల్వ ఉండాలి అనుకుంటే కొంచెం నిమ్మప్పుని క్రష్ చేసుకుని వేసుకోవాల్సి ఉంటుంది. నిమ్మప్పు వేసుకునేటట్లయితే 1 kgకి 2 టీ స్పూన్స్ వరకు వేసుకోవచ్చు. నిమ్మప్పుని కొంచెం క్రష్ చేసుకుని జామ్ కొంచెం గోరువెచ్చగా ఉండగా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. సో ఇందులో నిమ్మప్పు వేసినట్లయితే ఎక్కువ రోజులు మనకి ఫ్రిడ్జ్లో స్టోర్ ఉంటుంది. సో జామ్ మనకి ప్రిపేర్ అయిపోయింది కదండి. ఇలా జామ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే ఏదైనా గ్లాస్ కంటైనర్లో వేసుకుని స్టోర్ చేసుకోవాలి. ఈ జామ్ని మీరు స్టీల్ వాటిలో కానీ అల్యూమినియం వాటిలో కానీ వేసి స్టోర్ చేయకండి. వీటిని సిరామిక్ వాటిలో కానీ లేదంటే గ్లాస్ కంటైనర్లో కానీ లేదంటే ప్లాస్టిక్ వాటిలో కానీ స్టోర్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, ఇలా చాలా సింపుల్గా ఉసిరికాయ జామ్ని చాలా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం పట్టదండి. ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే 1 year పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఈ జామ్ మీకు చపాతీలోకి కానీ లేదంటే బ్రెడ్లోకి కానీ చాలా బాగుంటుంది. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.